మా ఓనర్ మధ్యాహ్నం 3 నుంచి నైట్ 2 వరకు డ్యూటీ అని చెప్పి 2:30కే కాల్ చేశాడు. ఒక 5 నిమిషాలు ఫేస్ వాష్ చేసుకున్నా. ఈ 2 రోజులు అసలు ఫోన్ చేయను, నైట్ అంతా నిద్రపోలేదు, నువ్వు బిన్న వస్తే నీతో పనున్నా అని చెప్పాడు. షాప్ దగ్గరికి ఏమైనా పిలుచుకోమతా అని చెప్పి సరసరా పరిగెత్తినామో. అక్కడి పోతానికి గుర్తు పెట్టుకుని మరి ఫుడ్ పార్సల్ తెచ్చిచ్చాడు. ఈ మాట నాకు ఫోన్ లోనే చెప్పింటే అసలు ఆ ఫేస్ వాష్ కూడా చేసుకునేవాడిని కాదు. నాకు దగ్గరలో వైట్ రైస్ ఎంత ఎత్తికినా దొరకడం లేమో, అందుకని కుష్కా రైస్ తీసుకుని అయితే ప్రశాంతంగా తినేసా. ఇంకా అలా కాసేపు ఏమైనా ఎడిటింగ్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే చాలా అంటే చాలా వీడియోలు ఉన్నాయి. 5కి ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకో అని చెప్పేసరికి 5కి అయితే లేసా. షాప్ లొకేషన్ అడ్రస్ మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నాకే అడ్రస్ తెలియదు అనమాట. గూగుల్ మ్యాప్స్ లో అయితే పెట్టుకుని వెళ్ళిపోయా. ఎలా వెళ్ళా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బైక్ కీస్ అయితే ఇచ్చాడు మధ్యాహ్నం ఫుడ్ తీపిచ్చినప్పుడే. ఇంకా అక్కడ ఖాళీ ఉన్నా అని చెప్పి ఏఐలో అయితే ఈ వీడియో జనరేట్ చేసా. సూపర్ గా వచ్చింది. ఆ వీడియోకి ఏ డైలాగ్ సెట్ అవుతుంది మీరే గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మళ్ళీ ఓనర్ కాల్ చేసి రిటర్న్ వచ్చేయమన్నాడు. ఒకటేసారి ఫుడ్ తీసుకుని తినేసరికి 3 పరోటాలు అయితే తీసుకున్నా. యాక్చువల్ ఇక్కడ ఫుడ్ మీకు చూపించాలనుకున్నా కూడా నాకే భయం వేస్తుంది. ఎందుకంటే మన రాయంపేట లాగా కలర్ఫుల్ గా అయితే ఉండదు. పచ్చిగా చెప్పాలంటే కుడుతున్నట్టు ఉంటది. లోకల్ ఫుడ్ లుక్ మాత్రమే, కానీ టేస్ట్ వైజ్ వస్తే సూపర్ గా ఉంటది. టైం అయితే 11 అయింది. అక్కడ షాప్ లో ఇంకా వర్క్స్ అవుతున్నాయి, కానీ కొత్త కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. బయటికి వెళ్ళి చేయడం కష్టమే, కానీ ఇండోర్ వీడియోస్ ఎలాంటి కంటెంట్ చేస్తే బెటర్, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి.